ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు స్తుతి ఆరాధన గురించిన సత్యాలు మేము నేర్చుకుంటుండగా నాయన, నాతో పాటుగా నాయన వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి కొన్ని సత్యాలు నేర్పించి నాయన మమ్మల్ని ఆ సత్యము ప్రభా ఏ రీతిగా స్వతంత్రులుగా చేస్తుందో నాయన, సాతాను చెప్తున్న ప్రతి అబద్ధం నుండి మేము విడుదల పొందుకునేలాగా సహాయం చేయమని, నిత్యము నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని యేసయ్య నామములో ప్రార్థన అంతయు అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే స్తుతి ఆరాధన, ప్రేజ్ అండ్ వర్షిప్ అండి. హల్లెలూయా. మరి గతంలో మరి ఒకసారి ఒక మెసేజ్ రూపంలో ప్రార్థన మరి అలాగనే విజ్ఞాపన అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న ఈ సమయాన్ని బట్టి మరి స్తుతి ఆరాధన గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నానండి. స్తుతి ఆరాధన, ప్రేజ్ అండ్ వర్షిప్ అనేటివి నిజం చెప్పాలంటే మరి దేవునికి మనం ఇచ్చే నిజమైన కృతజ్ఞతగా చేస్తున్న మరి ఆత్మతో సత్యంతో చేయబోతున్న మరి క్రియలండి. ఇది ఎలా చేస్తాము ఏంటి అనేది చూస్తే మరి హృదయముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ మన క్రియల ద్వారాను మరి దేవుడికి మనం ఇవ్వగలిగిందల్లా మరి ఇది ఒక్కటే. చాలామంది అంటారు, ఇగో మరి నేను దేవుడికి ఈ రీతిగా చేయాలనుకుంటున్నానమ్మా, మరి నేను ఇలా మొక్కుకుంటున్నానమ్మా మరి అని చెప్పేసి వాళ్ళన్నప్పుడు నేను ఒక్కటే అంటాను, దేవుడిని స్తుతించు అంతే. ఆయన ఏమై ఉన్నాడో ఆయన స్తుతించు. అదే మేబీ దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. స్తుతి అర్పించటం మనకి మేలు, అదే దేవునికి మహిమ, అది మాత్రమే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు అని చెప్పేసి నేను చెప్తానమ్మా. నిజమే. ఎందుకంటే దేవుడు మన దగ్గర నుండి ఆస్తి అంతస్తులుగా డబ్బులు లేకపోతే మరి వేరే ఏమీ కోరుకోవట్లేదు, కానీ మన హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన గురించిన తెలిసిన వారమైన మనము మరి ఆయన నిత్యము స్తుతిస్తూ ఆయనతో గడపడమే ఆయన మన దగ్గర నుండి కోరుకుంటుంది. మరి స్తుతి అర్పించినంత మాత్రానే ఆయన స్తుతికి అర్హుడా అని కాదు, కానీ ఆయన ఆల్రెడీ స్తోత్రాలుడు అండి. ఆయనని మనము స్తుతించడం ఆపిన మరి రాళ్ళు సైతం స్తుతిస్తాయంట. మరి నిజం చెప్పాలంటే దూతలైతే అల్లవేళలా నిత్యం ఆయనని స్తుతిస్తూనే ఉన్నారు, ఆయన్ని ఆరాధిస్తూనే ఉన్నారు. కానీ లోకంలో ఆయన చేతిలో చెక్కబడిన మనం, ఆయన ద్వారా రూపించబడిన మనం, ఆయన కోసమే మనం తయారు చేయబడిన మనము మరి ఆయనని స్తుతించడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిజమే, ఆయన స్తుతించడమే మన బాధ్యతగా మనం ఈరోజు ముందుకు సాగుదాం, నేర్చుకుందామండి కొన్ని విషయాలు. మరి కీర్తనకారుడు మరి 98వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ క్లియర్గా మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గురించి కొత్త పాట పాడుడి. చూడండి, ఆయన గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గురించి కొత్త పాట పాడుడి అని చెప్పేసి మరి కీర్తన ఈ 98 అనే కాదు, కానీ మరి ఈ వచనాన్ని నేను తీసుకుంటున్నాను సమయంలో. మరి ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు. ఇదిగో అన్య జనుల మధ్యలో గొప్ప కార్యములు చేశాడు. ఆయన చేసిన కార్యములు ఇంత అంతా కాదు, చాలా ఉన్నాయి. మరి ఎన్నో కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేశాడు. ఇదిగో మరి ఎరుకో గోడలు కూల్చివేశాడు. ఇదిగో మరి చెప్పాలంటే ఇంకెన్నో మరి ఆయన శిష్యులను ఆయనను నమ్ముకున్న వాళ్ళని అద్భుతమైన రీతిగా గొప్పగా విడిపించి ఉన్నాడు. శత్రువుల నుండి మనల్ని కాపాడి ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం స్తుతి ఎల్లప్పుడూ అన్ని వేళ చెప్పడానికి మరి ఆయనకు మరి మనము రుణపడి ఉన్నామండి. ఇదే నిజంగా మనం ఆయనకి ఏమైనా రుణపడి ఉన్నాము అంటే నిత్యము ఎల్లవేళలా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే, మరి ఆయనకి స్తుతి ఆరాధన చేయడమే మనము చేయగలిగిందని ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 4వ వచనాన్ని చూస్తే, సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సాహధ్వనము ఆర్భాటముతో సంతోష గానమును మరి అలాగనే చేయుడు. ఏంటి, ఎలా కీర్తనలు పాడుతూ చేయమంటున్నాడు, సితారతోనూ స్వరమండలముతోనూ ఇదిగో వాయిద్యాలతోనూ మరి ఆయనని స్తుతించమంటున్నాడు. చప్పట్లతో కూడా ఆయన స్తుతించమని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయనని మరి ఏ రీతిగా మనం స్తుతించాలి అనేది మరి ఈ రీతిగా మరి వచనం తర్వాత వచనంలో రాయబడి ఉందండి. అంత మాత్రమే కాదు, మరి ప్రతి చోట మరి కీర్తనకారుడైతే మరి రాసిన ప్రతి కీర్తనలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కీర్తనలో ప్రతి కీర్తనలో ఆయన ఎలా స్తుతించాలి, ఏ రీతిగా స్తుతించాలి, ఆయన ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టే ఉందండి. మరి స్తుతి ఆరాధన అనేది 2 మాటలుగా ఉన్నాయండి. మరి స్తుతి ఎందుకు చేస్తాము, ఆరాధన ఎలా చేయాలి అంటే, స్తుతి అనేది ఆయన మన పట్ల చేసిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ చేసేదాన్ని స్తుతి అని చెప్తాము. అదే ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణలక్షణాలని మరి ఆయన అసలు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని మనం తెలుసుకొని అప్పుడే మన అంతరంగంలోకి వెళ్ళొచ్చేదే ఆరాధన అండి. మరి తెలుసు కదండి, మనకి స్తుతి పాటలు ప్రత్యేకంగా పాడుకుంటాము చర్చిలోకి అడుగు పెట్టగానే. ఆ తర్వాత మరి వాక్యంలోనికి వెళ్తుంటుండగా మరి నిజం చెప్పాలంటే ఆరాధన అనే మాటలోనికి వెళ్తాం. మరి ఆరాధిద్దాము ఈరోజు ఈ సమయంలో అని
చెప్పేసి ఆయన్ని స్పెషల్గా ఆరాధన చేద్దాం. ఆ సమయంలో ఆ మ్యూజిక్ మరి మారిపోతుంది. నిజం చెప్పాలంటే పాటల విధానమే మారిపోతుంది. అంత మాత్రమే కాదు, స్తుతిస్తున్నప్పుడు మరి ఉన్న ఆ ఆలోచన తలంపుల కంటే ఎక్కువ ఆరాధన చేస్తున్న సమయంలో మన హృదయం ఆయనతో ఏకమైపోతూ ఉంటుందని. అంటే నిజం చెప్పాలంటే మరి ఎంటర్ ఇంటూ ఇట్స్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్, ఆయన ఆవరణలోకి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి అడుగు పెట్టండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మరి స్తుతితో మరి ప్రేస్తో మరి ముందుకు సాగాలి. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధ స్థలములోనికి కూడా మరి అడుగు పెట్టాలి. ఆ రీతిగా మరి ఒక్కొక్క స్టెప్ ఆయన ముందుకు వెళ్తూ ఉంటాం. ఏ రీతిగా అంటే ఇదిగో ఆవరణంలో ఉన్న మనము ఇదిగో మధ్యలో ఉన్న ఆ పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏ రీతిగా వెళ్తామంటే ఆయన దగ్గరికి ఆ 2-3 గంటల ఆరాధన సమయంలోనే మరి మనం చెప్తున్న ఆ కూడిక సమయంలోనే మనం నిలబడి చేస్తున్న అంటే మనం ఇంట్లో చేసుకునే కుటుంబ చిన్న ప్రార్థనలోనే సైతం మరి స్తుతితో ఆరంభించబడిన మరి మన ప్రార్థన మరి ఆరాధనతో ముగించబడుతుందండి. ఆరాధించబడినప్పుడు ఏమవుతుందంటే మన హృదయం ఆయన హృదయంతో ఏకమైపోయి మనం వెంటనే ఆయనతో మరి మాట్లాడడం ఆరంభిస్తాం. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటాం. కాబట్టి నిజమే, అంతకంటే గొప్పది మన జీవితంలో ఇంకొకటి లేదు. ఆయన కోసము జీవించడమే, ఆయనలాగా జీవించడము అనేది మన కోరిక అయితే ఆయనను నిత్యము మనం స్తుతించడం ఆరాధించడం చేయాలండి. నిజం చెప్పాలంటే సాతాను గడికి ఇది ఇష్టం లేదు. మరి లూసిఫర్ అనే వ్యక్తి ఎంత గొప్ప ఆరాధికుడో మనకి తెలుసు. ఆయన దేవుని చేత మరి పొగడ్చబడిన వాడు, మరి 2వ స్థానంలో ఉన్న వ్యక్తి, మరి దేవుని నిత్యం ఆరాధించే వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తి తన గురించి తన గర్వానికి ఫీల్ అయినప్పుడు దేవాది దేవుడు అతన్ని మరి పరలోకం నుండి మరి ఆఘాతంలోకి తోసివేశాడండి. మరి నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా వాడు మరి ఈ భూలోకంలో ఉన్న మరి మనుషులని సైతము మరి అదే మ్యూజిక్తో అట్రాక్ట్ చేస్తున్నాడు. మరి ఆ స్వరాలతోనే మరి పాటలతోనే మరి ఆ మ్యూజిక్ సిస్టమ్స్తోనే మరి వాడు మోసం చేస్తున్నాడండి. నిజమే, దేవుని సన్నిధిలో మనం పాడుతున్న పాటలు, లోకానుసారంగా పాడుతున్న పాటలు ఒకసారి మనం పోల్చుకుంటే నిజం చెప్పాలంటే పోల్చుకోవడానికి అసలు లేనే లేదు. కానీ ఆలోచన చేస్తే వారు కూడా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు, వారు కూడా మ్యూజిక్ మరి లీనమైపోతున్నారు, ఆ పాటలను బట్టి వారు ఆనందిస్తున్నారు. అంత బాగానే ఉంది. కానీ నిజం చెప్పాలంటే అందులో ఏముంది తెలుసా? సత్యంలో అదంతా సత్యమే, కానీ ఆ సత్యంలో మరి చిన్న అబద్ధం అనేది, మోసం అనేది ఉందండి. నిజమే, యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు మన కోసము మంచి అనే వాటిని ఎన్నైతే ఏర్పాటు చేశాడో ఈ భూలోకంలో ప్రతి దాన్ని దుష్టుడు మరి ఒక అబద్ధంని దానికి జతపరిచి మరి ఆ అబద్ధం మనకు తెలియకుండా చేసి మనం కరెక్ట్గా ఉన్నామనే అపోహలోకి మనల్ని నడిపించి మనల్ని ఎంతగా మోసం చేస్తున్నాడో అనేది మనం అందరం గ్రహిస్తూనే ఉన్నాం. ప్రతి మేలుని, అది మామూలుగా ఎలక్ట్రానిక్ సిస్టమ్సే కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులే కావచ్చు, మరి మొబైల్సే కావచ్చు, మరి ఫేస్బుక్ అంటారు, వాట్సాప్ అంటారు, ఇవన్నిటిని కూడా దేవుడిచ్చిన జ్ఞానం చేతనే మరి మనుషుడు తయారు చేశాడు. కానీ దుష్టుడు దాన్ని మరి వేరే వాటి కోసము వాడుకుంటున్నాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ జ్ఞానము దేవుడిచ్చినదే, కానీ ఆ జ్ఞానము మరి దేనికోసము మనం వాడుతున్నాం, క్రైస్తవుల మనం దేనికోసం వాడుతున్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఈ రోజు నిజం చెప్పాలంటే మరి మరొక్కసారి మరి ఈ ప్రార్థన ఆ స్తుతి ఆరాధన గురించి నేను మాట్లాడుతుండగా మరి ఒక్కసారి స్తుతి ఆరాధన చేసిన పౌలు శీలా గురించి మనకు తెలుసండి. అలాగే వారు ఏ రీతిగా బంధకంలోకి వెళ్ళి బయటకు వచ్చారో మనకి తెలుసు. అంత మాత్రమే కాదు, మరి పేతురు గారు కూడా మరి బంధకంలో చెరసాల్లో ఉన్నప్పుడు అతను కూడా మరి విడిపించబడ్డాడు. మరి వీరిద్దరి మధ్యలో అంటే ఈ 2 సంఘటనల మధ్యలో వ్యత్యాసం ఏంటి అంటే పీటర్ గారి కోసం సంఘముగా కూడి బయట మరి తనకు సంబంధించిన శిష్యులు మరి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే మరి పేతురు గారిని విడిపించమని. ఎందుకంటే నెక్స్ట్ డే తన్ని చంపబోతున్నారు కాబట్టి. మరి వారు చేసిన ఆ రాత్రి ప్రార్థనకి ఏమీ జరిగిందంటే చూడండి, ఇక్కడ ప్రార్థనకి కూడా నేను డిఫరెన్స్ చెప్తున్నాను. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుని దూత దిగి వచ్చి మరి పేతురు గారికి ఉన్న బంధకాలని తెంచివేసి మరి బయటకు తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత చూస్తే మరి ఆ సంఘటన తర్వాత జరిగిన సంఘటన పౌలు శీలాలు మరి నిజమే, వారు కూడా మరి మరణ పరిస్థితిలో మరి వారికి శిక్ష విధించబడినప్పుడు తెల్లారుకంతా వారిని కూడా చంపే పరిస్థితికి వచ్చినప్పుడు ఆ రాత్రి వేళ వీరు చేస్తున్నది ఏంటి అంటే మరి స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఇదిగో స్తుతిస్తున్నారు. ఆయన ఏమై ఉన్నాడో ఆయనను బట్టి స్తుతిస్తున్నారు. వారి పరిస్థితిని బట్టి మర్చిపోయి, వారికి కారుతున్న రక్తాన్ని మర్చిపోయి, వారికి కలిగి ఉన్న ఆ దెబ్బల్ని మర్చిపోయి, వారు అనుభవిస్తున్న వేదన్ని మర్చిపోయి దేవుని స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు దేవాది దేవుడే దిగి వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఏ రీతిగా దిగి వచ్చాడు అంటే మరి సంఖ్యలు సైతం మరి బద్దలైపోయాయి. అక్కడ ఉన్న ప్రతిదీ కూడా కూల్చబడింది. అంత మాత్రమే కాదు, అక్కడ వారితో పాటుగా ఉన్న మిగతా వాళ్ళని కూడా దేవుడు అక్కడ విడిపించడం అనేది జరిగింది. వారు ఎక్కడ పారిపోతారో అని చెప్పేసి భయపడి అక్కడ ఉన్న మరి సేనాధిపతి వచ్చినప్పుడు అయ్యో మరి వీళ్ళు పారిపోయారని భయపడి మరి ఆయన చచ్చిపోతున్నాడండి. అంటే కత్తితో పొడుచుకొని చావబోతున్నాడు ఆ
టైంలో మరి పౌలు గారు వచ్చి చావొద్దు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, రక్షణ కార్యం కూడా జరిగింది. ఇక్కడ 2 విషయాల్లో కూడా మరి ఇక 2 సంఘటనలో కూడా మరి తేడా ఏముందంటే, ప్రార్థన చేయగా దూత దిగి వచ్చాడు, స్తుతి ఆరాధన చేయగా దేవాది దేవుడు దిగి వచ్చాడు. ఇక్కడ పేతురు తక్కువ అని పౌలు ఎక్కువ అని నేను చెప్పట్లేదు, కానీ 2 సందర్భంలో జరిగిన సంఘటన చూస్తే ప్రార్థన అనేది దూతను రిలీజ్ చేస్తుంట. అంటే దేవాది దేవుడు మన కోసం ఇచ్చిన దూతలు వచ్చి మనకి పని చేస్తారు, సహాయం చేస్తారు. కానీ నువ్వు స్తుతి ఆరాధన చేసినప్పుడు దేవాది దేవుడి దిగి వచ్చి నీ ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి కొన్ని సంఘటనలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఒక చక్కటి మాట ఉందండి బైబిల్లో. ఏంటి ఆ మాట అనేది చూస్తే, మరి స్తుతి ఆరాధన ద్వారా ఏ రీతిగా మనం దేవుణ్ణి ఆరాధించగలము అనే మాట 1 కొరింథీ రాసిన పత్రిక, 1 దినవృత్తాంతాలకు రాసిన పత్రిక మరి 16వ అధ్యాయము 23 నుండి 31వ వచనంలో క్లియర్గా రాయబడింది. ఎలా అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఆయన రక్షణని బట్టి, ఆయన కార్యాలని బట్టి, ఆయన చేసిన అద్భుతాలని బట్టి ఏ రీతిగా స్తుతించాలో, ఏ రీతిగా ఆయనని వర్ణించాలో, ఏ రీతిగా ఆయన పరిశుద్ధత గురించి గొప్ప చెప్పాలో అనేది మరి క్లియర్గా ఇక్కడ మరి 1 దినవృత్తాంతంలో 16వ అధ్యాయము మరి 23వ వచనం నుండి 31 వరకు మరి మనం ధ్యానించగలము, చూడగలము. మీరైతే మీరు అది చదవండి. తర్వాత మరి ఇప్పుడు సమయం లేదు అది చదవడానికి. మరి మనకి తెలుసు, మరి కేకలు వేసినప్పుడు ఆత్మతో, సత్యముతో, విశ్వాసముతో దేవుడు చెప్పినప్పుడు కేకలు వేసినప్పుడు మరి 7 మార్లు తిరిగినప్పుడు, అవునండి ఇది ఆరాధనగా నేను ఒప్పుకుంటున్నాను. అవును, దేవునికి విధేయత ఉండడమే, దేవుడు చెప్పింది చేయడమే నిజమైన ఆరాధన. ఆయనని మనం ఆరాధించే వారమైతే ఆయన చెప్పిందల్లా చేస్తామండి. ఎరుకో గోడలు కూలాలంటే 7 దినములు మరి 7 సార్లు తిరగడం గురించి ఆలోచన చేస్తే అది వెర్రిగా ఉంటుంది. కానీ ఆ వెర్రి ఆలోచన గురించి ఆలోచన చేయక దేవుడు చెప్పినదే కరెక్ట్ అనుకొని మరి నిజంగా దేవుడు చెప్పింది పాటించిన ఈ ఇజ్రాయెలైట్స్ పొందుకున్నది ఏంటి అంటే, ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. వారు చేసినది ఇక్కడ ఆరాధన అండి, స్తుతి కాదు, కానీ ఆరాధించారు. ఏ రీతిగా అంటే వారి క్రియల ద్వారా దేవుడు చెప్పిన దాన్ని పాటించడమే నిజమైన ఆరాధన. బైబిల్ గ్రంథం అంతటిలో మనం చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నిజమైన ఆరాధన ఎప్పుడు ఎక్కడ జరిగింది అంటే, యేసు ప్రభు వారు శిలువ పైన మరణించినప్పుడు అండి. ఆయన యేసు ప్రభు వారు మరి తండ్రి అయిన దేవుని మాటకి లోబడి ఆయన వచ్చిన పని సమాప్తము చేయడానికి ఆయన బలి అర్పించబడమే నిజమైన సంపూర్ణ ఆరాధనగా నేను గుర్తించానండి. అలాంటి అర్పణ అయితే దేవుడు మన దగ్గర నుండి కోరుకోవట్లేదు, కానీ ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపిన మార్గంలో మనం నడవాలని, ఆయన చెప్పింది మనం చెయ్యాలని, ఆయన ఏమి ఆశిస్తున్నాడో మన ద్వారా అది మనం నిజంగా అర్థం చేసుకొని పాటించగలిగితే అదే మనం దేవుడికి ఇస్తున్న నిజమైన ఆరాధన అండి. అవును, అబ్రహాము ఆరాధన ఎలా చేశాడంటే సాక్రిఫైస్ చేశాడు, తన కుమారుణ్ణి సైతం అర్పించడానికి బలి అర్పణగా నిలబడ్డాడండి. అవును, అది నిజమైన ఆరాధన. అంటే ఆయన చెప్పిందల్లా కాదనకుండా చేయడమే నిజమైన ఆరాధన అని నేను నమ్ముతున్నాను. నిజమే, సంఘంలో చూసినప్పుడు మరి నిజంగా మనం ఆరాధన చేస్తాం. నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుందంటే, స్తుతి ఆరాధన ఏ రీతిగా మనము దేవుని సన్నిధిని తీసుకురాగలము మనలోనికి, మన దగ్గరికి అనేది చూస్తే 2 రకాలండి. మరి ఆల్రెడీ చెప్పాను, క్రియల ద్వారా మరి చెప్పాను కండి, మన క్రియలు కూడా అది ఒక రకమైన ఆరాధన. అది నిజమైన ఆరాధనగా దేవుడు మన నుండి అంగీకరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పాటల ద్వారా అండి. మరి ఈ విషయం గురించి నేను ఈరోజు ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. పాటల ద్వారా మనం దేవుణ్ణి స్తుతించగలం, ఆరాధించగలం. ఏ రీతిగా ఆరాధించగలము అనంటే, మరి పాటలు రాయొచ్చు మనం, ఆయన కోసం మనము పాడొచ్చు కదండి. మరి ఎంతోమంది భక్తులు, మరి ఎంతోమంది వారి నోటి నుండి వచ్చిన పాటలు, మరి వారు బైబిల్ చదివినప్పుడు దేవుడు వారితో మాట్లాడిన మాటలను బట్టో, లేకపోతే వారు అనుభవిస్తున్న సిచ్యువేషన్స్ని బట్టో వారు రాసిన పాటలు ఎంత గొప్పగా ఉంటాయంటే అభిషేకంతో కూడిన వాటిగా ఉంటాయండి. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ఈ పరిశుద్ధ బైబిల్లోని మరి వాక్యాలను ఏ రీతిగా ఆత్మదేవుడు ప్రేరేపించి రాపించాడో తన శిష్యుల ద్వారా, ఇదో గ్రంథకర్తల ద్వారా, ఆ రీతిగానే ఈ కాలంలో మరి మొదటి నుండి అబ్రహాము దగ్గర నుండి, మరి అబ్రహాము పాటలు రాసినట్టు లేదు, కానీ మోసెస్ అయితే మరి కీర్తన రాశాడండి. ఆయన మరి రక్షణ స్వార్థ గురించిన మరి ఇలా రక్షించాడనేది మోసెస్ రాశాడు. మరి మెరియం కూడా పాడిందండి పాట. మరి అక్కడ నుండి దావీదు గారు రాశారు. మనకి తెలిసిందే. మరి ఇంతమందిని చూస్తే నిజం చెప్పాలంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన గురించి వీరు రాసిన పాటలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో విశ్వాసంతో 1 గంట ఆయనతో గడిపితే మన నోటికెళ్ళి స్తుతి పాట రాదా అండి? ఖచ్చితంగా వస్తుంది. మనమే కొత్త పాట రాయనక్కర్లేదు, కానీ దేవుడు మరి ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో విన్న పాటని, అంటే దేవుడి నామంలో విన్న పాటని, దేవుని పాటని, ఎవరో రాసిన పాటని దేవాది దేవుడు మన అంతరంగంలోకి వెళ్ళి బయటకు తీస్తాడు. ఆ సమయంలో ఆత్మదేవుడు మనకి ఎంత దగ్గరగా ఉంటాడంటే మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా నువ్వు ఏ పరిస్థితులను దానికి తగ్గట్టుగా ఆ పాటని మన నోటికెళ్ళి పాడిపించి మరి మనకి విడుదలనిస్తాడు, జవాబునిస్తాడు, ఆదరణిస్తాడు, కౌన్సిలింగ్ ఇస్తాడండి. ఇది మీరు ఎన్నోసార్లు మీరు అనుభవించి ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలాసార్లు మరి ఈ రీతిగా నేను అనుభవించి ఉన్నాను. ఆయన నిజంగా ఎంత దగ్గరగా ఉన్నాడు, ఆత్మదేవుడు మనలో ఎంతగా సజీవంగా జీవిస్తున్నాడు అనేది నేను ఎన్నోసార్లు ఈ పాటల ద్వారా మరి నేను అనుభవించానండి. మరి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది బైబుల్ చదవలేకపోతామమ్మా, మాకు బైబుల్ చదవడం రాదు అని చెప్తున్నారు. వారికి ఈరోజు నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు చదవలేకపోతున్నావా, నీకు బైబుల్ చదవడం అసలు చదివే రాదా, అందుకే నువ్వు బైబుల్ చదవట్లేదేమో, అమ్మా ఇదిగో దేవుని పాటలు, నీవు వీలైతే ఇదిగో పాటలు నేర్చుకోవడం కష్టమేం కాదు, ఒక 2-3 సార్లు వింటే వస్తుంది, 2-3 సార్లే పాడితే వచ్చేస్తాయమ్మా. నువ్వు సాధ్యమైనంత వరకు ఎన్ని పాటలు నువ్వు దేవుడి కోసం నేర్చుకోగలితే ఆ పాటలు నువ్వు నేర్చుకున్నప్పుడు, ఆ పాట నీ నోట వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్నే పలుకుతున్నావు, నువ్వు దేవుని సత్యాన్ని పలుకుతున్నావు, దేవుడు ఏమై ఉన్నాడో మాట్లాడుతున్నాడు. ఈ బైబిల్లో ఉన్న సత్యాలే మరి ఆ పాట రూపంలో మనలోనికి వెళ్ళి ఆత్మదేవుడు నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఆ పాటలు నేర్చుకొని ఆ పాటలు పాడే ఆ వరాన్ని నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నాను. నేనేమంటున్నానంటే, నీకు రాగాలు రాకపోయినా పర్లేదు, కానీ ఆత్మతోను సత్యముతోను యథార్థంగా నువ్వు పాడినప్పుడు దేవాది దేవుని సన్నిధి నీ దగ్గరికి, నీ మీదకి వస్తుంది. అప్పుడు నీలో ఉన్న ప్రతి బాధ వేదన తొలగించబడి ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. అంతకన్నా మనకి ఈ లోకంలో కావాల్సింది ఏదీ లేదని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నిజమే, ఆయన సన్నిధికి మించింది ఇంకొకటి లేదు. ఆయన మనతో ఉన్నాడు అనే నిబ్బరం, ధైర్యం మనకుంటే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితినైనా మనం జయించగలం. ఒక్కసారి ఆలోచన చేద్దామా? మరి యెహోషాపాతు గురించి మనం ధ్యానించవచ్చు. మరి అది ఎక్కడ ఉంటుందంటే, 2వ దినవృత్తాంతములలో 20వ అధ్యాయంని మనం చూసినప్పుడు దాని గురించి తెలియని వారు అంటూ లేరండి. ప్రతి ఒక్కరికి తెలుసు, యుద్ధము యెహోవాదే అని పలికిన దేవుని నామంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోషాపాతు మరి 3-4 సైన్యము అంటే మరి శత్రు సైన్యం వచ్చి మరి యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు, అయ్యా మేమేం చేయాలి అని దేవుని దగ్గర కనిపించినప్పుడు, ఇదిగో నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధానికి సిద్ధపడి వెళ్ళు, నేను నిలబడు, నువ్వు నిలబడు, నీ సైన్యంతో సహా నువ్వు నిలబడు, నేను జయాన్ని మీకు ఇస్తాను, మీరు వారి చేతిలోకి వెళ్ళి మరి విడిపించబడతారు, వారిని నేను నాశనం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ సమయంలో నిజంగా చెప్పాలంటే ఈ మాటలు ఎలా వస్తాయి, దేవుడి నుండి ఈ మాటలు ఎలా పొందుకున్నాడు యెహోషాపాతు అనే రాజు, అలాగే ఇజ్రాయెలైట్స్ వారందరూ కూడా అంటే, ఆ సమయంలో వారికి తెలిసింది మరి వారికంటే బలమైన వాళ్ళు మరి 3 సైన్యముగా వచ్చి శత్రు సైన్యం 3 రాజ్యాల వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో తెలుసా అమ్మా? ఇదిగో యెహోషాపాతు గారు మరి తన రాజ్యంలో ఉన్న జనులందరినీ పిలిచి ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో మనము ఉపవాస ప్రార్థన నుండి మనము ప్రార్థన చేద్దాము అని మరి ఏకీభవించి వారు ఉపవాస ప్రార్థన అన్నప్పుడు దేవుడు దిగివచ్చి ఆత్మ ద్వారా, మరి ఆత్మ ఎవరి మీద అంటే ఒక వ్యక్తి మీద దిగివచ్చి ఆ వ్యక్తి ద్వారా దేవుడు వీరందరినీ బలపరిచిన మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే, నేను మీ పక్షాన నేను విజయాన్ని ఇస్తాను, మీరు మాత్రం వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడమని చెప్తాడు. అప్పుడు ఆ వెంటనే యెహోషాపాతు ఏం చేస్తాడంటే, మరి ఒట్టిగా కూర్చోడు, అంటే ఆయన ఒట్టిగా ఉండడు, కానీ ఆ సమయంలో ఏం చేస్తాడు అనేది నేను చూసినప్పుడు దేవాది దేవుడి నామంలో ఆయన చేసిన పని ఏంటి అంటే, ఆయన మరి పాటలు పాడేవారిని, హల్లెలూయా స్తుతియాగము చేసేవారిని ముందుగా నిలబెట్టాడండి. ముందుగా నిలబెట్టి ఆయన చేసిన పని ఏమిటి అంటే, ఇదిగో మీరు ముందుగా ఉండి స్తుతి కీర్తనలు పాడండి అని ఆజ్ఞాపించాడు. అది మరి చూడండి, ఒకసారి చదువుతాను. మరియు అతడు మరి జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతింపుటకు గాయకులను ఏర్పాటు చేసి వారు పరిశుద్ధ అలంకరణను ధరించి సైన్యము ముందర నడుచుచున్నారు. యెహోవా కృప నిరంతరము ఉండును గాకని ఆయన కృపను గురించి ధ్యానిస్తూ మరి ఇక్కడ పాటలు పాడినట్టుగా మనకి తెలుసు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, చూడండి, వారు మొట్టమొదట ఉపవాస ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం వల్లనే, మరి ఉపవాస ప్రార్థన ఉండడం వల్లనే దేవుడు దిగొచ్చి వాగ్దానం ఇచ్చి నడిపించాడు. ఇక్కడ యుద్ధం ఆగిపోలేదు. చూడండి, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, యుద్ధము యెహోవాదే అని చెప్పి మనం యుద్ధ రంగం నుండి పారిపోతే ఆ దేవాది దేవుడు విజయాన్ని ఎవరికి ఇస్తాడు? మనకి ఇవ్వలేడు. కాబట్టి మనము యుద్ధము యెహోవాదే అని చెప్పిన దేవుని నామంలో యుద్ధ భూమిలో మనం నిలబడితే ఆయన యుద్ధాన్ని జయించి మనకి విజయోత్సాహాన్ని ఇస్తాడని ఈరోజు మీకు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నానండి. అది ఎలా జరిగింది అంటే, పాటలు పాడువారికి, బలవంతులకి, ఇక్కడ బలవంతులకి మరి ఎవరి చేతులైతే గొప్ప ఆయుధాలు ఉన్నాయో, మరి ఎవరైతే శూరులో అలాంటి వారిని ముందులా నిలబెట్టలేదు, కానీ ఎవరైతే దేవుని పాటలు పాడగలరో, ఎవరికైతే ఆ వరాలు ఉన్నాయో వారిని ముందులా నిలబెట్టి వారి చేత పాటలు పాడిస్తున్నప్పుడు జరిగిన సంఘటన అంటే, శత్రులందరూ కూడా వారికి వారే పొడుచుకొని చచ్చిపోయినట్టుగా మరి తర్వాత వచనంలో క్లియర్గా రాయబడిందండి. అవును, మీరు చదువు వచ్చిన వారైతే
వారైతే వీలైతే ఈ 1-2 దినవృత్తాంతములు మరి 20వ అధ్యాయములో ఆ వచనాన్నంతటిని మీరు చదవచ్చు. 20వ అధ్యాయం అంతా కూడా మీరు ధ్యానిస్తే నిజమే దేవుడు ఎలా మన పక్షాన నుండి యుద్ధము చేస్తాడు. నిజమే మరొక్కసారి జ్ఞాపకం చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని దూతలు దిగొస్తారండి. అదే నువ్వు స్తుతి ఆరాధన చేసి దేవుని మీద ఆధారపడితే దేవుడే దిగివస్తాడు. ఇక్కడ చూస్తే మరి ఎవరొచ్చి అక్కడ యుద్ధము చేశారు అంటే ఈయనలో ఉన్న మరి బలవంతులు మరి ఈయన ఈ సైన్యంలో ఉన్న వారి యుద్ధము చేయలేదు, కానీ దేవాది దేవుడే ఆయన ఆత్మను మరి పంపించి ఏ రీతిగా వారు మరి కొట్టుకొని వారికి వారే పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, యుద్ధము యెహోవాదే అని పలికిన దేవాది దేవుడు మాట కూడా నిలబెట్టుకొని మరి ఎంతో గొప్ప మరి విజయోత్సవము అనేది ఇక్కడ జరిగిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మనం ఆలోచన చేసుకుంటూ పోతే ఎన్నోసార్లు మరి దావీదు గారు కూడా మరి ఆయన స్తుతి పాటలతోనే మరి దేవాది దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆయన పాడుతూనే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా చూసుకుంటూ వెళ్తే మరి నాకు తెలిసి ఇంకా ఎంతో మంది ఉన్నారండి అలాంటి భక్తులు, అలాంటి వారు ఇంకా మరి ఎంతో మంది ఉన్నారు. మరి ఆండ్రూ గురించి కూడా నేను గత కాలంలో చెప్పినప్పుడు మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆండ్రూ గురించి మనం ధ్యానించినప్పుడు మరి అతను కూడా మరి 2 రోజుల పాటు తనని మరి వేలాడదీశారటండి. వేలాడదీసినప్పుడు మరి చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చి కట్టిపడేసి వేలాడదీస్తే ఆ 2 రోజులు చనిపోవడానికి ముందుగా మరి ఆయన చేసిన ఆ వేలాడుతున్న పొజిషన్లో కూడా ఆయన స్తుతి యాగమే చేస్తా ఉన్నాడని ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మరి దేవాది దేవుని సమయం ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనము నిత్యము స్తుతి ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన పైన మనం ఆధారపడినప్పుడు ఆయన మనకి నిజముగా గొప్ప విజయోత్సవాలు ఇస్తాడండి. మరి ఎంతో మందికి ఈరోజు చెప్తున్నాను, మరి పాటలు పాడుతున్నారా మీరు, పాటలు రాస్తున్నారా మీరు, మరి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మరి నిజం చెప్పాలంటే మరి సంఘంగా కూడినప్పుడు ఆరాధించినప్పుడు మరి అక్కడ ఆరాధికులు ఎలా ఉంటారు అంటే వారి ఆలోచన దేవుని వైపు ఉంటుంది. అంత మాత్రమే కాదు, వారు మనల్ని మరి దేవుని వైపు నడిపించడం కూడా వారి బాధ్యత ఉంటుంది. కొంతమంది చూస్తే యథార్థంగా మరి ఆత్మతోనూ సత్యంతో ఆరాధన చేస్తున్నారు, కానీ కొంతమంది ఇదిగో నన్ను ఎవరు చూస్తున్నారు, నా స్వరం బాగుందా, నన్ను ఎవరు పొగుడుతారు అనే ఆలోచనతో కూడా పాడేవారు ఆరాధించే వాళ్ళు ఉన్నారండి. అలాంటి వారిని ఈరోజు మిమ్మల్ని దేవుడి నామంలో మరి గద్దిస్తున్నాను. ఏంటి అంటే దేవాది దేవుడు మరి మీకు ఇచ్చిన తలాంతులు మరి మీరు ఆ సమయంలో వాడకుండా మీరు ఏం చేస్తున్నారు తెలుసా అండి? మీ తలంపులతో మీ ఆలోచనతో మరి సాతాను గాన్ని అక్కడ మీ జీవితంలో గెలిపిస్తున్నారు. అలాంటి పరిస్థితి మాత్రం మీరు చేయకూడదని చెప్తున్నారు. అవును, దేవుడిని మనం హెచ్చిస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడని ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు చూడండి, అది నిజంగా ఆరాధికులకు నేను అనుకుంటున్నాను, ఇది ఆరాధికులకు అంటే ఆయనని ఘనపరిచే వారికి మరి ఆయనని కీర్తించే వారికి దేవుడిస్తున్న మరి గొప్ప వాగ్దానం ఏంటి అంటే కీర్తి ఘనత పేరు కలుగునట్టు మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నాడు. నిజమే, నువ్వు ఆయన కోసం హృదయపూర్వకంగా పాడు. మరి ఈ ద్వితీయోపదేశ కాండం 26:19 వచనాన్ని చూసినప్పుడు ఆ కీర్తి ఆ ఘనత ఆ పేరు కలిగేలాగా నువ్వు బాగా పాడుతున్నావు పేరు కలిగించేవాడు కూడా ఆయన. నిన్ను బట్టి దేవుడు మరి ఆనందించడం మాత్రమే కాదు, నిన్ను బట్టి కూడా దేవుడు మరి కీర్తన పాడతానంటున్నాడు. ఎక్కడ తెలుసా అండి? జెఫన్యా రాసిన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని క్లియర్గా చూస్తే ఇదిగో నేను నీ మధ్యలో నివసిస్తాను, నీతోనే ఉంటాను, నీలో ఉంటాను. అంత మాత్రమే కాదు, నిన్ను బట్టి ఆనందిస్తూ నీ పట్ల కీర్తనలు పాడతాను, పాటలు పాడతాను అంటాడు. ఇంగ్లీష్లో ఎంత విల్ బి జాయ్ఫుల్లీ సింగింగ్ ఓవర్ యూ అంట. అంటే ఆయన మన పైన అంటే మనల్ని బట్టి మనల్ని చూసి ఆనందిస్తూ ఆయన కేవలం ఆనందించడంతో ఆగిపోకుండా ఆయన మనల్ని బట్టి పాట పాడతాడటండి. హల్లెలూయా, నువ్వు దేవుని బట్టి పాడుతున్నావు పాట, ఇదిగో దేవుని బట్టి స్తుతిస్తున్నావు పాట ద్వారా. కానీ ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట నిన్ను బట్టి నువ్వు చేస్తున్న మంచి పనులను బట్టి నీకున్న మంచి మనసును బట్టి అంటే నిన్ను ఎంతగా దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే ఆయననే నీ కోసం పాటలు పాడతాడటమ్మా. ఇదిగో అమ్మా, ఇలాంటి వరం నువ్వు కోరుకుంటున్నావా, లేకపోతే నలుగురి కోసం నువ్వు పాడుతున్నావా అంటే నలుగురి మెప్పు కోసం పాడుతున్నావా అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. దయచేసి ఆత్మతోనూ సత్యముతోనూ ఎలా పాడాలి నేర్చుకోండి. అంటే అడగండి దేవాది దేవుని, ఆ వరం తో దేవుడు నింపుతాడు. నీకున్న స్వరం మాత్రమే సరిపోదమ్మా. నిజమే, నీ ఆత్మ కూడా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఈరోజు ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలి అనే నిర్ణయాన్ని మీరు తీసుకోమని ఈరోజు దేవుని పేరుట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. అది మాత్రమే కాదు, ఇంకా విషయాలు చూస్తే మరి నా విషయంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే ఒకానొక దినమున నేను పాట పాడాలని అనుకోలేదు, కానీ మామూలుగా బైబిల్ చదువుతున్నాను. ఆ టైంలో ఆ వచనాలు ఏ రీతిగా మరి ఆత్మ ప్రేరేపణతోని
పాటలాగా కూడా మారిపోయిందండి. నిజమే, మనం ఆశతోనూ ఆకలితోనూ దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు కూడా దేవాది దేవుడు మనకి ఆ బలాన్ని ఆ శక్తిని కూడా ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు కొన్ని విషయాలే మనం నేర్చుకున్నాం. నిజం చెప్పాలంటే స్తుతి ఆరాధన గురించి చెప్పాలంటే చాలా చాలా టైం పడుతుందండి. కేవలం నేను మరి సింపుల్గా నేను ఈ మాటలన్నీ చెప్పాను. మనం స్తుతించినప్పుడు మరి దేవాది దేవుడు మన కోసం దిగి వస్తాడనే సత్యం నువ్వు తెలుసుకుంటే నువ్వు పాడడం ఆగకు. ఆ పాడడం అనేది నువ్వు ఎప్పటికీ ఆపవని నేను నమ్ముతున్నాను. ప్రతి క్షణం ప్రతి దినం నీ హృదయం ఆయనకి దగ్గరగా రావాలంటే ఈ వాక్యము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడనే మాట నిజమమ్మ. కానీ నువ్వు స్తుతి ఆరాధన చేసినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇది నిజమైన మార్గమని దేవుడి నామంలో మిమ్మల్ని బలపరుస్తున్నాను. మరి ఈ సమయంలో ముగింపులోనికి వస్తుండగా మరి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం స్తుతి మహిమ గంటే ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో దేవా నాతని ఎంతమంది అయితే ఈరోజు వాక్యం వింటున్నారో, ఎంతమంది అయితే ఈరోజు స్తుతి ఆరాధన గురించిన చిన్న మాటలు సత్యపు మాటలు తెలుసుకున్నారో వారందరూ కూడా నాయన ప్రభా మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం మాత్రమే కాదు, నీ కోసం పాటలు పాడులాగన పాటలు రాసులాగన నైనా ప్రభా నిన్ను నిత్యం ఆరాధించేలాగా సహాయం చేయండి. అంత మాత్రమే కాదు నైనా, ఎవరైతే చదువు రావట్లేదని బాధపడుతున్నారో, చదవలేకపోతున్నానో నీ వాక్యాన్ని అని బాధపడుతున్నారు, వారిని ప్రభా నీ ఆత్మతో నింపి నైనా ఇదిగో స్తుతి ఆరాధన అభిషేకముతో నింపి నిత్యము స్తుతించే వారిగా, నిత్యము నీ సన్నిధిలో గడిపే వారిలాగా వారిని చేసి వారి కోసము ప్రభా బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థన అంతటిని యేసు నామములో మేము అడుగుతుండగా ప్రతి బిడ్డ కూడా విని పొందుకున్నారని నమ్ముతుండగా యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. Stay